హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్‌లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న ఉద్యోగులకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. వీటిని పాటించని పక్షంలో పెన్షన్ నిలిపివేయబడుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ. రాష్ట్రంలోని సబ్ ట్రెజరీలకు లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించే ప్రక్రియ పూర్తి అయింది. అయితే కొందరికి ఆధార్ వివరాలు సరిపోలకపోవడంతో లేదా ఇదివరకే సమర్పించినట్లుగా చూపించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఇలాంటి వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వెంటనే మీ సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓని సంప్రదించి ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయండి. ఈ రోజుతో గడువు ముగిసిపోతున్నప్పటికీ వీలు కాని పక్షంలో ఒకవేళ ఈరోజు కూడా సమర్పించలేకపోయినట్లయితే మార్చి నెలాఖరులోపైన ఎస్టీఓ గారిని కలిసి మాన్యువల్‌గా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని వారికి మార్చి నెల తర్వాత పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది. ఇకపోతే మరొక విషయం అండి. లైఫ్ సర్టిఫికేట్ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పెన్షన్ తీసుకునే వ్యక్తి జీవించే ఉన్నారు అని ధృవీకరించడమే లైఫ్ సర్టిఫికేట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ప్రతి సంవత్సరం పెన్షనర్లు తాము జీవించి ఉన్నట్టుగా లైఫ్ సర్టిఫికేట్ ద్వారా ట్రెజరీ అధికారులకు తెలియజేయాలి. మరణించిన పెన్షనర్ల గురించి సమాచారము. ఒకవేళ ఎవరైనా పెన్షనర్ మరణించినట్లయితే ఒక పెన్షనర్ ఫిబ్రవరి 2024లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించి ఆ తర్వాత మార్చిలో కాలం చేసినట్లయితే వారి కుటుంబ సభ్యులు వెంటనే ట్రెజరీ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. చాలామంది పెన్షనర్ మరణించిన విషయాన్ని దాచిపెట్టి పెన్షన్ డబ్బులైతే తీసుకుంటున్నారనైతే సమాచారం. ఇది చట్టరీత్యా నేరమండి. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారు తీసుకుంటున్న పెన్షన్ వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. కావున పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి ఎప్పటికప్పుడు ట్రెజరీ అధికారులకు తెలియజేస్తూ ఉండాలి అని కోరడమైంది. ఇది మీ భవిష్యత్తుకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ముఖ్యము. సో, ఈ వీడియోలోని ముఖ్యమైన అంశాలండి. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అనేది ఫిబ్రవరి 28 ఈ రోజే. కానీ మాన్యువల్‌గా లైఫ్ సర్టిఫికేట్‌నయితే మార్చి నెలాఖరు లోపల సబ్మిట్ చేయొచ్చు. కొంతమందికి ఆధార్ మిస్ మ్యాచ్ లేదా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఎస్టీఓ గారిని ఖచ్చితంగా సంప్రదించండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది. పెన్షనర్ గనుక మరణిస్తే ఆ విషయాన్ని వెంటనే ట్రెజరీ వారికి తెలియజేయాలండి. తప్పుడు సమాచారం ఇస్తే చట్టరీత్యమైన చర్యలు కూడా తీసుకోబడవచ్చు.